హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే యావరేజ్‌గా ఉన్నాను. అదేంటి అలా అంటున్నాను అనుకుంటున్నారా? చెబుతాను. అదేమిటంటే నన్నొకడు మోసం చేశాడు. ఏంటి? మోసమా? ఎలా? ఎప్పుడు? ఎక్కడ? అని అడుగుతున్నారు కదా! నాకు తెలుసు. అందుకే నేను మీతో ఆ విషయాన్ని షేర్ చేసుకుందామని, నాలాగా ఎవరు మోసపోకూడదు అని మీ ముందుకొచ్చాను. అసలేం జరిగిందంటే, మాకు ఎద్దుగానుగ వాట్సాప్ గ్రూప్ ఒకటుంది. అందులో గానుగ బిజినెస్ చేసేవాళ్ళు, ఇంకా సీడ్స్ సప్లై చేసేవాళ్ళు చాలామంది ఆ గ్రూప్‌లో ఉంటారు. మా ఏరియాలో గ్రౌండ్‌నట్ సీడ్ కాస్ట్ ఒక్కసారిగా కేజీకి నియర్‌గా ₹20 పైగా పెరిగింది. అందుకని నేను గ్రౌండ్‌నట్ సీడ్ కావాలి అని వాట్సాప్‌లో మెసేజ్ పెట్టాను. నాకొక కాలొచ్చింది. మేము గానుగ వాళ్ళకి సీడ్స్ సప్లై చేస్తుంటాము అని. బల్క్‌లో ఉన్న గ్రౌండ్‌నట్ సీడ్స్, కురిడి కొబ్బరి, ఇంకా చాలా సీడ్స్ ఇమేజెస్ పెట్టాడు. నేను కాస్ట్ ఎంత అని అడిగితే ఇక్కడ మా ఏరియాలో గ్రౌండ్‌నట్ కాస్ట్‌కి అతను చెప్పిన కాస్ట్‌కి ₹15 డిఫరెన్స్ ఉంది. నేను సరే అని ₹11,000 ఆర్డర్ గ్రౌండ్‌నట్ పెట్టాను. నేను పార్సెల్ చేస్తాను అని అన్నాడు. నేను కూడా సరే అన్నాను. తర్వాత నెక్స్ట్ డే కాల్ చేశా. ఇంకా పార్సెల్ చేయలేదు, కొంచెం బిజీ, ఈరోజు పార్సెల్ చేస్తా అన్నాడు. నేను కూడా సరే అన్నాను. మరుసటి రోజు నుంచి నేను కాల్ చేస్తే లిఫ్ట్ చేయటం లేదు. నేను మా ఫ్రెండ్ వాళ్ళ నెంబర్తో కాల్ చేశా. నేను బిజీగా ఉన్నాను అని ఫోన్ కట్ చేశాడు. నా ఫోన్ నెంబర్ బ్లాక్ చేశాడు. అతని ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. నేను వాట్సాప్ గ్రూప్లో అతని గురించి చెప్పాను. గ్రూప్లో వాళ్ళకి ఆ నెంబర్ నుంచి కాల్స్ వచ్చాయి అని, కానీ వాళ్ళెవ్వరూ సీడ్స్ కొనలేదు అని చెప్పారు. అక్కడ ఇంకో విషయం కూడా చెప్పారు. అదేమిటి అంటే, కొంతమంది కాల్ చేసి, మేము ఎద్దుగానగ దగ్గర పనిచేసేవాళ్లం, మీ దగ్గర పనిచేయటానికి వస్తాం, కానీ మాకు ట్రాన్స్పోర్టేషన్కి మనీ వేయండి అని, ఇంకో కొంతమంది మా దగ్గర కురుడికాయలున్నాయి, కేజీ ₹100కే ఇస్తాము అని చెబుతారు. కానీ ఎవర్నీ నమ్మవద్దు అని చెప్పారు. నేనా ఫ్రాడ్ బ్యాంక్ అకౌంట్ అతను పంపిన క్యూఆర్ స్కానర్ సహాయంతో తెలుసుకుని అతని బ్యాంక్లో అతని మీద కంప్లైంట్ పెట్టాను. అతని అకౌంట్ బ్లాక్ చేశారు. నా అకౌంట్ కూడా ఫోన్పే ట్రాన్సాక్షన్స్ ఆపేశారు. అతను కొన్ని రోజుల తర్వాత ఫోన్ చేసి, మీ మనీ మీకిస్తాను, నా మీద కంప్లైంట్ వెనక్కి తెలుసుకోండి అని చెప్పాడు. మనీ వేయటానికి కొన్ని రోజులు టైం అడిగాడు. కానీ తర్వాత మళ్ళీ నా నెంబర్ బ్లాక్ చేశాడు. నేనైతే నా మనీ బ్యాక్ తెలుసుకోవటానికి నా ట్రయల్స్ నేను చేస్తున్నాను. కానీ కష్టమనిపిస్తుంది. అది ఫ్రెండ్స్ జరిగింది. మీరైతే జరా